నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు గర్విష్టి చెట్టు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక నది ఒడ్డున ఒక పెద్ద పొడవైన ఓక్ చెట్టు ఉండేది. దాని వేర్లు గట్టిగా భూమిలోకి పాతుకుపోయాయి. గర్వంగా తల పైకెత్తి గాల్లోకి చూస్తున్నట్లుండేది. నన్ను ఏ శక్తి లొంగదీసుకోలేదు, నేను ఏ చెట్టును చూడాలన్నా కిందికి వంగి చూడాల్సిందే అని అది చాలా గర్వంగా ఊహించుకునేది. అది అలా తన దగ్గరలోని చెట్లన్నింటినీ అవమానపరిచేది. నది దగ్గరలో ఒక చిన్న మొక్క పెరిగింది. అది ఎంతో సన్నగా ఉండడంతో ఎంత చిన్న గాలికైనా ఊగడం మొదలుపెట్టింది. ఓక్ చెట్టు దాన్ని చూసి నవ్వుతూ, నీవు బలహీనంగా ఉన్నావు కాబట్టి ప్రతి చిన్న గాలికి ఊగుతావు, కనీసం చిన్న పక్షి బరువునైనా తట్టుకోలేవు. నన్ను చూడు, ఏ తుఫాను నన్ను కదిలించలేదు అని అంది. నా గురించి బాధపడకు, నాకు గాలి గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. నేనేంటంటే అటు వంగగలను, నేనెప్పుడూ విరిగిపోను అంటూ ఆ చిన్న మొక్క గట్టిగా నవ్వింది. ఒకరోజు విపరీతమైన గాలి వాన మొదలైంది. భయంకరమైన ఆ తుఫాను బలమైన ఓక్ చెట్టును కబళించేసింది. అంతే, ప్రధాన కాండం విరిగి అందమైన కొమ్మలన్నీ తెగిపోయి నదిలో పడిపోయాయి. విరిగిపడి ఓక్ చెట్టు వరద నీటితో పాటు ఆ చిన్న మొక్క వద్ద నుండి కొట్టుకుపోతుంది. కానీ ఆ చిన్న మొక్క మాత్రం నిటారుగా నిలబడి విరిగిపోయిన ఓక్ను చూస్తుంది. ఓ చిన్ని మొక్క, ఇంత పెద్ద గాలి వాన నన్ను తొనాతనకలు చేస్తే నీవు మాత్రం అంత నిటారుగా బలంగా ఎలా నిలబడగలిగావు అడిగింది. మూలుగుతున్న ఓక్ చెట్టు, ఎంతటి బలమైన గాలైనా నన్నేమీ చేయలేదు. అది వెళ్ళిపోయేంత వరకు నేను వంగి అణిగి ఉంటాను. కానీ నీవు గర్వంతో విర్రవీగి నిఠారుగా నిలబడ్డావు. ఎవ్వరూ గాలిని ఆపలేరు. అది దాని ఇష్టం వచ్చిన వైపు వీస్తూ ఉంటుంది. కానీ అది గర్వం లేకుండా అణిగిమణిగి ఉండేవాళ్ళని ఏమీ చెయ్యదు అని చెప్పింది చిన్న మొక్క. సమాప్తం.